అందరికీ జై భీమ్, జై మూల్ నివాసి, నమో బుద్ధాయ్. మనతోటి చాలా సీనియర్ పర్సన్ సారు, బాంసేలో చాలా సీనియర్ మోస్ట్ పర్సన్ మల్లేశ్వరరావు సార్, మేడము సరోజన మేడం. మీ అందరికీ ఒక విషయం ఏంటంటే, సారు బాంసేకు భారత్ ముక్తి మోర్చా రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్కు బ్యాక్ బోన్ లాగా సపోర్టింగ్ ఉంటారు. వయసు ఇప్పుడు 85, సార్ది 85. మీరు గమనించాలి, సార్ వయసు ఇప్పుడు 85, మేడంది 75. సో ఈ రకంగా ఎందుకు ఇది వీడియో లైవ్ పెట్టామంటే, లైవ్ నడుస్తున్నాం. లైవ్ ఎందుకు పెట్టామంటే 2014-13 బుద్ధగయలో నేషనల్ కన్వెన్షన్ అయింది. 10 ఇయర్స్ ముందు, 10 సంవత్సరాల ముందు బుద్ధగయలో, బోధ్గయలో నేషనల్ కన్వెన్షన్ అయింది. ఆ నేషనల్ కన్వెన్షన్లో బాంసిక్ రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ నేషనల్ కన్వెన్షన్లో మేడము సార్ ఇద్దరు వచ్చారు. అక్కడ ఉన్నారు 5 రోజులు, అంటే దగ్గర దగ్గర వారం రోజులు రావడానికి పోవడానికి ప్లస్ అక్కడ. సో అక్కడ 5 రోజుల నేషనల్ కన్వెన్షన్ అక్కడ అటెండ్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ ప్లేసెస్ను మేము మ్యాక్సిమం అక్కడ విజిట్ చేసినాం. సో అప్పుడు అంటే ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా సారు ఈ యొక్క సంఘానికి పూర్తి మద్దతుగా ఉన్నారు. సో ఈ వయసులో కూడా సమాజంలో మార్పు జరగాలని నిరంతరంగా తపన పడతా ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ శారీరకంగా 85 సంవత్సరాలు కాబట్టి కొంచెం అటు ఇటు వెళ్ళడం కష్టం. అయినా కూడా బాంసేకు సపోర్ట్ చేస్తారు. సో సార్ ఒక చిన్న మెసేజ్ ఇస్తారు మనందరికీ. ఇప్పుడు కూడా బాంసేక్ రాష్ట్రీయ మూల్ నివాసి సంఘ్ యొక్క జాతీయ మహాసభలు 41 సంయుక్త జాతీయ సమావేశాలకి తప్పక వెళ్ళండి. నువ్వు చదివేదేనా? సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత బుద్ధగయలనే జరగబోతున్నది. సో దానికి కూడా ఇన్విటేషన్ తీసుకొని రావడం జరిగింది. కాకపోతే అక్కడ చలి చాలా ఎక్కువ ఉంటుంది నార్త్ ఇండియాలో. ఆయన కూడా ప్రయత్నం చేస్తారని చెప్తా ఉన్నారు. అప్పుడు కూడా 10 ఇయర్స్ ముందు కూడా చాలా కొంచెం నార్త్ ఇండియా కాబట్టి అటు సైడ్ కొంత చలి ఎక్కువనే ఉంటుంది. ఆ చలిలో అప్పుడు నాకు జ్ఞాపకం ఉంది, మేడం ఉన్న సార్ చాలా అంటే కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ అయినా కూడా అక్కడ 5 రోజులు అక్కడ ఉండి ఆ సమావేశాలు అటెండ్ అయ్యి దాంట్లో వాళ్ళ వంతు కంట్రిబ్యూషన్ చేశారు. సో ఇది మీకు ఎందుకంటే చాలా సారు రిటైర్డ్ లెక్చరర్ పాలిటెక్నిక్ కాలేజ్ నుండి, ఇక్కడనే మన మన్సర్ ట్యాంక్ నుండి. చాలా మేధావి, చాలా మంచి విశ్లేషణ చేస్తారు విషయాలను, ఈ భారతదేశంలో ఏం జరుగుతున్నది. ఫస్ట్ కమ్యూనిస్టు భావజాలంతో ఉండేది, దాని తర్వాత బహుజన ఐడియాలజీ, మూల నివాసి బహుజన ఐడియాలజీ, ఈ మళ్ళీ దాని తర్వాత మన బుద్ధిజం వైపు బుద్ధుని ఎక్కడ పెట్టారు కదా సార్, మీరు ఒకసారి చూడొచ్చు అక్కడ బుద్ధుని పైన అక్కడ. సో ఇలాగా సో చాలా లాజికల్గా, ఎథికల్గా, సైంటిఫిక్గా ఆలోచన చేసి అప్పుడప్పుడు డిస్కషన్ చేస్తూ ఉంటారు. అంటే చైనాలో రెవల్యూషన్ ఎట్లా జరిగింది, మిగతా కంట్రీస్లలో ఎలా జరుగుతున్నది, మన ఇండియాలో ఎలా జరగట్లేదు. సో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఒక నిమిషం 2 నిమిషాలు చెప్పండి సార్. ఏం చేయాలా, ఏం లోపం ఉన్నది, ఇంకేం చేయాలన్నది. వరల్డ్ హిస్టరీ గురించి మనకు తెలియాలండి. ఎట్లా చేంజెస్ వచ్చాయి అనేది చాలా ముఖ్యం అనిపించింది. అంటే యూరోప్ ఎందుకు డెవలప్ అయింది, మన ఏషియా ఎందుకు కాలేదు. అయితే అది ముఖ్యంగా సైంటిఫిక్ అవుట్లుక్ అక్కడ వచ్చింది, మన దగ్గర అది లేదు. అదే రిలీజియస్గానే ఇది అది చాలా ముఖ్యమని నాకు అనిపించింది. నేను కూడా ఇంకోటి ఈ సైంటిఫిక్ అవుట్లుక్ చేయడానికి నేను ఒక బుక్ చదివాను. అదేంటంటే సైన్స్ కథ, వేమరాజు భానుమూర్తికి రాసింది. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎట్లా డెవలప్ అయింది అంతా ఉంది. అయితే ఈ విషయాలు మనకు
కామన్ పీపుల్కి అయినా వీళ్ళకైనా కూడా తెలియదు. ఊరికే భగవంతుడు లేదని లేకుంటే ఇదని అట్లా చెప్తారు తప్ప సైంటిఫిక్గా ఎట్లా డెవలప్ అయింది అనేది చాలా ముఖ్యమని అనిపించింది. నేను ఆ విధంగానే చేంజెస్ వచ్చి నా అవుట్లుక్ మారింది. అందుగురించి నాకు అనిపించింది ఇది చాలా ఇంపార్టెంట్ అని. సైంటిఫిక్ అవుట్లుక్ని క్రమంగా అది విలేజ్లో పర్టికులర్గా లేడీస్కి చెప్పాల్సిన అవసరం ఎక్కువ ఉంది అనిపిస్తుంది. లేడీస్ వల్లనే సొసైటీ అంతా మారుతున్నది, వెనక్కి లాగుతున్నారు లేడీస్, వాళ్ళ వలన మగవాళ్ళు ఇదవుతున్నారు అని అదొకటి నాకు బాగా ఇది అనిపిస్తుంది. అది ఈ బ్యాంక్స్ చాలా పద్ధతిగా చేస్తుంది అని నాకు బాగా అనిపిస్తుంది. అందుకే బ్యాంక్స్లో నేను మొదటి నుండి ఇది చేశాను. కానీ ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. రెగ్యులర్గా అందరికీ బ్యాంక్స్లో ఉన్న వాళ్ళందరికీ రెగ్యులర్గా మనీ ఒక కొంత పర్సంటేజ్ చేస్తే బాగుంటుంది. కంట్రిబ్యూషన్ అనేది నాకు బాగా అనిపిస్తుంది. ఎవ్రీ మంత్ అది ఒక పద్ధతి. అదే మీరు చెప్పినట్టు ఇది క్రిస్టియన్స్లో ముస్లిమ్స్లో ఉంది, ఆ పద్ధతి మనము చేయాలి అనిపిస్తుంది. అది ఇంకొకటి సరే, మన భారతదేశంలో ఓట్ బ్యాంక్ అనేది ఈవీఎంలో ఉంటే బాగుంటుందా లేకపోతే బ్యాలెట్ ఉంటే బాగుంటుందా? దాని బ్యాలెట్ ఉంటే ఎందుకు, ఈవీఎంలో ఉంటే ఎందుకు, అది కూడా మీరు చెప్పు ఒకసారి. అదే ఈవీఎం అంటే వాళ్ళు మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాలో కూడా ఎక్కడ లేవు ఈవీఎంస్. మన దగ్గర పెట్టడానికి కారణం ఏంటంటే మనల్ని అమాయకంగా ఉన్న ప్రజల్ని ఇట్లా చేయొచ్చు అనే దృష్టితోటి ఇది పూర్తిగా అందరూ ఎడ్యుకేటెడ్ అయినా అది ఎవరో కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే ఈవీఎం లో ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు, ట్యాంపరింగ్ చేయొచ్చు, తారుమారు చేయొచ్చు. ఇక్కడ నుండి మనం సెటిలైట్ నడిపిస్తాం, ఆకాశంలో ఉన్న సెటిలైట్ నడిపిస్తాం ఇక్కడ నుండి రిమోట్ ద్వారా. సో ఈవీఎం మెషిన్లను కూడా నడిపించవచ్చు అని సార్ యొక్క ఆలోచన. సో అందుకనే ఈవీఎం లో ఇప్పుడు సార్ అమెరికాకి వెళ్ళిండు. అమెరికాలో చాలా రోజులు ఉన్నాం. సార్ వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు. సో అక్కడ చాలా అక్కడ ఈవీఎంలు లేవు, అదే అక్కడ బ్యాలెట్ ఉన్నాయి. ఎక్కడైనా యూరోప్ అంతా బ్యాలెట్ ఉంది. యూరోప్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, చాలా డెవలప్డ్ కంట్రీస్, టెక్నాలజీలో వాళ్ళు చాలా అడ్వాన్స్ ఉన్నారు. మనకంటే చాలా సంవత్సరాల ముందు ఉన్నారు. అయినా కూడా వాళ్ళు బ్యాలెట్ వాడతారు, అంతేనా సార్? అవును సార్. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు మన భారత్లో సరే ఈవీఎంలు ఏంటిది బంద్ చేసేసి బ్యాలెట్ బాక్స్ తీసుకురావాలని చెప్పేసి మీరు ఏమైనా సూచన ఇవ్వగలుగుతున్నారా? అంటే ఏదైనా సలహా ఇవ్వగలుగుతున్నారు? బ్యాలెట్ బాక్స్ తీసుకున్న వెంటనే ఇప్పుడు మన నెంబర్ ఇక్కడ పడిపోవాలి, ఇక్కడ వేసినట్టు అట్లా రికగ్నైజ్ చేస్తేనే అది ఇదవుతుంది. మళ్ళీ అవి కూడా మోసం చేస్తున్నారు కదా, రిగ్గింగ్ చేస్తున్నారు, బూత్ క్యాప్చరింగ్ చేస్తున్నారు. ఓకే, సో దాంట్లో కూడా టెక్నాలజీ బాగా వచ్చింది కాబట్టి మనం ఓటు అది నొక్కగానే ఈ అయిపోయింది ఓటు అని రికగ్నైజ్ చేయాలన్నమాట. లెక్క కూడా కౌంట్ కూడా అప్పటికప్పుడే అయిపోతుంది కదా. యాక్చువల్ వీళ్ళు ఏంటిదంటే ఇది మనము బటన్ నొక్కి అదన్నీ ఓటింగ్ అయిన తర్వాత ఒక 1 డే ఆగి, ఒక 1-2 days ఆగి దాని తర్వాత రిజల్ట్ ఇస్తున్నారు. 1 week కూడా అవుతున్నారు. మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్ 20 తారీఖు జరిగినాయి. 20 తారీఖు జరిగితే 23 తారీఖు వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు. సో 20, 21, 22 అంటే 3 రోజులు. సో ఈ 3 రోజులలో ఏదన్నా మ్యానిపులేట్ చేయాలి. సో ఈ రకంగా అందరూ వ్యతిరేకిస్తున్నారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మషిన్స్ ను. సో ఖచ్చితంగా అది బంద్ కావాలని దాంట్లో ఎవరైతే దాన్ని ఆ మూమెంట్ లీడ్ తీసుకుంటారో, అంటే దాన్ని బంద్ కావాలంటే చాలా ఈజీ. అంటే సార్ ఆలోచన కూడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాలనీ, ఈ కాలనీలో కొన్ని బూత్స్ ఉంటాయి, 1, 2, 3 బూత్స్ ఉంటాయి. ఆ కాలనీ వాళ్ళు డిసైడ్ చేసుకొని అక్కడ ఈవీఎం మషిన్లను పెట్టనీయకుండా, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది, సుప్రీంకోర్టు కూడా వాళ్ళకు అనుకూలంగానే చెప్తున్నాయి. మొన్న సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు గెలిస్తేనేమో ఈవీఎంల పైన అబ్జెక్షన్ చేయట్లేదు, ఓడిపోతే చేస్తున్నారు అని అంటే బీజేపీ సైడ్ ను మాట్లాడుతున్నాయి, బీజేపీ మాట్లాడుతున్నాయి సుప్రీంకోర్టు. దానికి సంబంధం లేదు, అది ఫ్రీ ఫేరా లేదా అదే అంతే చెప్పాలి. కానీ ఓడితే గెలిస్తే అన్నది సుప్రీంకోర్టుకు సంబంధం లేదు, కానీ వాళ్ళు అట్లా చెప్తున్నారు. అంటే దీనికి అర్థం అందుకే అని పబ్లికే అవేర్నెస్ కావాలా, అంటే సోషల్ రెవల్యూషన్ ద్వారా, జనాందోళన ద్వారా, ప్రజా ఉద్యమం ద్వారా మనము దీన్ని సఫలీకృతం చేయొచ్చు. ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇండ్లు ఉన్నాయి ఒక చోట, ఓన్లీ 1000 ఓటర్స్ ఉన్నారు. ఆ
ఆ 1000 ఓటర్స్ డిసైడ్ అయ్యి ఆ చోట ఈవీఎం మషిన్లను పెట్టనియాలి, డిసైడ్ అయిపోవాలి. వాళ్ళ అప్లికేషన్ తహసీల్దార్కి ఇస్తారా, కలెక్టర్కి ఇస్తారా, లేకపోతే అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేసి మా దగ్గర బ్యాలెట్ పేపర్ ఉంటేనే మేము ఓటింగ్ చేస్తాం, ఈవీఎం మషిన్లను మేము అక్కడ పెట్టనీయము అన్నది డిసైడ్ చేయొచ్చు. ఒక్క నియోజకవర్గంలో కొన్ని బూత్స్లలో కూడా ఈ రకంగా జరిగి దాన్ని సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయగలిగితే, పబ్లిక్ చేయగలిగితే అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా ఆ రకంగా చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఈవీఎం మషిన్లు, ఎందుకంటే కాంగ్రెస్ కూడా పెద్దగా దానికి అపోజిషన్ పాత్ర పోషిస్తలేదు, అది కూడా సపోర్టింగ్ ఉన్నది. ఇప్పుడు మేము వస్తే మాత్రం ఇమ్మీడియట్ గా వస్తే కాదు, ఫస్ట్ తీసేయాలి. రైట్, తీసేయాలి. యాక్చువల్లీ వాళ్ళు స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ యాక్షన్ ప్లాన్ లేదు, గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ పైన వర్క్ చేయట్లేదు. సో ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ప్రజలే, ఎందుకంటే అల్టిమేట్ గా కాంగ్రెస్ లో ఉన్న నాయకులకు పెద్ద ఇబ్బంది లేదు ఒకవేళ ఓడిపోయినా, అదే ప్రజలకు, కామన్ పీపుల్ కు, కింది కులాలకు ఇబ్బంది. వాళ్ళకు జాబ్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ సఫర్ అయ్యేది కింది వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళు కాదు కదా. సో అందుకనే పేదవాళ్ళే, ఇక్కడున్న జనాలే, ప్రజలే దీన్ని రివోల్ట్ చేయాలి, క్రాంతి చేయాలి, అప్పుడు మాత్రమే ఈవీఎం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ జయముల్ నివాసి. మరొకసారి బుద్ధగయలో జరగబోతున్న భాంసే రాష్ట్రీయ మూల నివాసి సంఘ యొక్క జాతీయ సమావేశాలు 18 నుండి 22 తారీఖు వరకు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ఆహ్వానం. మళ్ళీ ఒకసారి చెప్తూ జై భీమ్, జయముల్ నివాసి, నమో బుద్ధాయ.